పెద్దపల్లి జిల్లాలో ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా అధికారులు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే ఎంపీ వంశీకృష్ణ అధికారులపై సీరియస్ అయ్యారు. అయినా తీరు మారకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ అంశంపైన వెనుక ఎవరున్నారో తేల్చాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రోటోకాల్ను విస్మరించడంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఎంపీ వంశీకృష్ణ సీరియస్ అయ్యారు. అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ అధికారుల్లో మార్పు రావడం లేదు. దీంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు హస్తం నేతలు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల జిల్లా యంత్రాంగం ప్రోటోకాల్ను విస్మరిస్తోందన్నారు పార్టీ సీనియర్ నాయకులు సజ్జాద్, బండారి సునీల్. ఎంపీ గడ్డం వంశీకృష్ణ కార్యకలాపాలపై కొందరు జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వారు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఎంపీ వంశీకృష్ణ దళితుడైనందుకే కొందరు అవమానిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలోనూ ఎంపీ వంశీకృష్ణ పేరును చేర్చలేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. మొదటి పత్రికలో గౌరవనీయులు స్థానిక ఎంపీ గారి పేరు లేదు. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారు, ప్రజలందరి చేత ఓటర్ల ద్వారా ఎన్నుకోబడినటువంటి వారు అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత గౌరవనీయులైన డిఆర్డీఏ పీడీ గారికి ఉంటుంది, అధికారులందరికీ ఉంటుంది, అట్లానే కలెక్టర్ గారికి కూడా ఉంటుంది. ఇట్లా ఈయన దళితుడైనందువల్లనే వివక్ష చూపిన అనేది మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం. ఎంపీ వంశీకృష్ణ పర్యటనలో పెద్దపల్లి జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ నేతలు. రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ పరిశీలనకు ఎంపీ వెళ్లినప్పుడు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ వంశీకృష్ణ పేరును చేర్చలేదన్నారు. ఎంపీకి ప్రోటోకాల్ పాటించకూడదని ఎవరు చెప్పారో అధికారులు సమాధానం ఇవ్వాలన్నారు. ఎంపీకి జరుగుతున్న అన్యాయంపై చీఫ్ సెక్రటరీకి, లోక్సభ స్పీకర్తో పాటు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ యొక్క గడ్డం వంశీకృష్ణ గారికి అడుగడుగున అవమానం జరుగుతుంది. అతను ప్రజాస్వామ్యమైన పార్లమెంటులో అతి చిన్న వయసులో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఒక ఎంపీ. ఈ కాళేశ్వరం దగ్గర పుష్కరాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడము, మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ స్థలం కోసం వచ్చినప్పుడు ఏ అధికారి కూడా అక్కడికి రాకపోవడము, తర్వాత మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది చాలా బాధాకరము. రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా మందమరి కాంగ్రెస్ నేతలు. కాళేశ్వరం పుష్కరాలు, రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్ కు స్థల పరిశీలన, ఇతర కార్యక్రమాల్లోనూ ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీని అవమానిస్తున్నారన్నారు. చీరల పంపిణీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. దీని వెనుక ఎవరున్నారో అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు నేతలు. ఆ ఫ్లెక్సీలలో ఫోటో కానీ పేర్లు కానీ పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. చరిత్ర కలిగినటువంటి దేశ నాయకుడు కాకా వెంకటస్వామి గారు, స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి వర్యులు, వారి మనవడు వచ్చినప్పుడు కనీసం గౌరవించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా మందలించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రోటోకాల్ అంశంపై అధికారుల తీరును తప్పుబట్టారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు హస్తం నేతలు.